హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. నటి సమంత గారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలన్నిటికీ సంబంధించి ఒక చక్కటి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకు దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. సమంత గారికి ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి? ఇవి పుకారా లేకపోతే నిజమా? అసలు ఏమైంది ఆవిడకి? మయోసైటిసేనా? యాక్చువల్గా సమంత ఒక ఫోటో షేర్ చేసింది. తను హాస్పిటల్ బెడ్ పైన ఉండింది. అది హాస్పిటల్ బెడ్ అంటే అదేదో మనం మళ్ళీ ఇంకోలాగా ఆలోచించవద్దు. లైక్ ఏదో ఐసీయూలో ఉన్నట్టు, వెంటిలేటర్ మీద ఉన్నట్టు, దానికి బ్లాక్ షేడ్ వేసి అవన్నీ కాదు. ఇది అది ఉంది చూసావా, కాలుకి పెట్టారు. ఇది మన కెమెరా కవర్లు లాంటివి, కెమెరా స్టాండ్ కవర్ లాగా ఉన్నాయి చూసావా. అదేంటంటే కంప్రెషన్ థెరపీ. కంప్రెషన్ థెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు తెలియని వాళ్ళకి ఎవరైనా సరే గూగుల్లో కొట్టి చూస్తే అర్థమైపోతుంది. కంప్రెషన్ థెరపీ ఈజ్ నథింగ్ బట్, ఇంకా చెప్పాలంటే మీకు చాలా ఈజీగా అర్థం అంటే వైబ్రేషన్ చైర్స్ ఉంటాయిగా, మసాజ్ చైర్స్, అలా దాంట్లో కూడా వైబ్రేటే అవుతూ ఉంటాయి. కాకపోతే అదేంటంటే నొప్పిని తీసేస్తాయి, స్వెల్లింగ్ని తీసేస్తుంది, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఈజీగా రక్త ప్రసరణ జరిగేలాగా చేస్తుంది. చిన్న చిన్న లైక్ అప్పుడప్పుడు నరాల లోపలే తెలియకుండా చిన్న వాపులాగా వస్తుంది. మనకు అది నొప్పే ఉండదు కానీ తెలుస్తూ ఉంటుంది. అలాంటి క్లాటింగ్స్ని అది రిమూవ్ చేస్తూ ఉంటుంది. పైగా ఈజీగా అంటే తిమ్మిర్లు పట్టదు కాలు. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే బాడీ బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా ఉండి ఎనర్జీని ఇస్తుంది, కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఇక్కడ పాయింట్, స్టార్స్ అందరూ చాలా హెల్త్ కాన్షియస్గా ఎంతో న్యూట్రిషన్ ఫుడ్ తింటుంటారు, జిమ్కి వెళ్తారు టైంకి, అంతా చాలా పర్ఫెక్ట్ లైఫ్, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఎందుకు ఇలాంటివి వస్తూ ఉంటాయి? అలాంటి వాళ్ళకే వస్తూ ఉంటాయి బేసికల్లీ. ఎందుకంటే అవసరానికి మించి మన బాడీని చిత్రవద చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే నీ పుట్టుక ఒకలాగా జరిగింది, నువ్వు పద్ధతిగా ఎక్సర్సైజ్ చేస్తే అది అథ్లెటిక్ బాడీ ఉంటుంది. నీ అదృష్టం బాగుంటే నీకు ఒక టైప్ ఆఫ్ షేప్ వస్తుంది చేస్తే. కొంతమంది ఏంటంటే బాడీని ఓవర్ స్ట్రెస్ చేసి ఇంకేదో చేసి హింస పెడతా ఉంటారు. అలాగే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండడానికి కావాల్సిన కసరత్తులు చేస్తారు, అడ్డమైన ఆహారం అంతా తింటారు. అంటే లైక్ మంచి ఫుడ్ తీసుకోవచ్చు, మెడిసినల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. దాని ద్వారా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు బాగానే ఉన్నా తర్వాత ఏమైందంటే మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది వేరే సబ్జెక్ట్. ఇక సమంత విషయానికి వస్తే ఎందుకు తను ఇలా అయిందంటే, మైసైటిస్ ఎలా ఉంటుంది అంటే ఒంట్లో ఉన్న శక్తిని అంతా పీకేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు 5th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగిపోయింది, నువ్వు నడిచి వెళ్ళాలి, 2 ఫ్లోర్లు ఎక్కేసరికి ఆయాసం వస్తుంది, ఇంకా యూ కాంట్ అనమాట. ఇంకా చాలా టైం పడుతుంది పైకి వెళ్ళినా అడ్డంగా కూలిపోతావు. నువ్వు లేవడానికి టైం పడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ టేక్ సమ్ ఏదైనా అట్లీస్ట్ వాటర్ తీసుకున్నా కొంచెం స్టేబుల్ అవుతావు. బట్ అంత ఆయాసం వస్తున్న వ్యక్తి జిమ్ ఎలా చేస్తుంది, ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతుంది అనేది వి డిడ్ంట్ అండర్స్టాండ్. తన జీన్స్ వేర్లే సమంతది. అండ్ నెక్స్ట్ అలా చేసుకుంటూనే దానికి తగ్గట్టు, అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇలా చేస్తే అలా తినేస్తుంది మైసైటిస్. దానికి హెవీ బూస్టర్స్ ఇచ్చుకుంటారు, ఇమ్యూనిటీ బూస్టర్స్, హెవీ ఇమ్యూనిటీ బూస్టర్స్. అది కూడా ఇంజెక్షన్తో డైరెక్ట్ ఇవ్వడానికి లేదు, సెలైన్ నుంచి ఎక్కించుకుంటారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి మనకి, గ్లూటాథియాన్ ట్రీట్మెంట్ ఉంటుంది, స్కిన్ ట్రీట్మెంట్. అదేంటంటే స్కిన్ బ్రైట్నింగ్ ఇన్ సెన్స్ లోపల ఉన్న మెలనిన్ ఆ బ్లాక్నంతా తినేస్తుంది. అది స్కిన్ ఆటోమేటిక్ బ్రైట్ అవుతుంది కొన్ని సిట్టింగ్స్కి. అది డైరెక్ట్గా ఇవ్వద్దు ఇంజెక్షన్, సెలైన్ నుంచే ఎక్కించాలి, స్లోగా ఆ ప్రాసెస్. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు దాన్ని స్కిన్ ట్రీట్మెంట్ అని కాదు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వకుండా సెలైన్ నుంచి ఇస్తారు. ఓ పక్క అది ఇస్తున్నా కూడా అది బాడీ అంతా పట్టడానికి నీ బాడీ వైబ్రేట్ అవ్వాలి. ఇక్కడ కొన్నిసార్లు ఆ కంప్రెషన్ థెరపీ మొహానికి కూడా పెడతారు, వాళ్ళంతా కూడా పెడతారు. అది పెడతా నీకు సెలైన్ ఎక్కిస్తే ఆ డ్రాప్ నిన్నంతా కదిలించి ఒళ్ళంతా పట్టుద్ది. సో అది దాని బేసిక్ థెరపీ. డేంజర్ కాదు అది? ఏమీ కాదు, అది మంచిదే. అలా ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అది ఒక నిబంధనలు. ఆమె మొన్న ఏదో మూవీ కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇలా రెగ్యులర్గా వెళ్ళాలి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్, లేకపోతే అంటే వీక్లీ వన్స్ అంటే నార్మల్గా ఆ మందులతో ఇమ్యూనిటీ హెవీ మందులతో అయిపోతుంది. ఒక్కొక్కసారి అడ్డం పడ్డప్పుడు ఇలాంటిది అవుతుంది. ఇప్పుడు సమంతకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే,
ఇందాక నువ్వు చెప్పిన ఆన్సర్. రీసెంట్లీ సినిమా ప్రొడ్యూస్ చేసింది శుభం అనే ఒక సినిమా అన్నమాట. తన ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా ఒక 1.5 year బ్యాక్ ట్రాలాలా అనే ఒక బ్యానర్ని అనౌన్స్ చేసింది సమంత, రిజిస్టర్ చేసింది. దీని మీద నేను ఇంకా చిన్న చిన్న సినిమాలు తీస్తానని చెప్పింది. అప్పుడు ప్రవీణ్ కన్రేగుల అనుకుంటా సినిమా బండి డైరెక్టర్, తను ఒక పక్క పరదా అనే సినిమా చేస్తూ ప్యారలల్గా ఈ సినిమాని చేశాడు అడపా తడప. అది మొత్తానికి అయిపోయింది. ఇది అయిపోయింది అని చెప్పడానికి జనాల్లోకి వచ్చింది సమంత. ఆ డే అండ్ టైం అంతా కూడా మొత్తం బాగా తిరిగి పిలిచినోడి దగ్గరికల్లా వెళ్ళి అడిగినోడికల్లా అంతా చెప్పేసరికి అడ్డం పడింది. సేమ్ ఇదే ప్రాబ్లం లాస్ట్ టైం యశోద టైంలో కూడా వచ్చింది. అప్పుడు కూడా అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒకరోజు వెళ్ళింది అంతే, జస్ట్ తర్వాత ఇంకా ప్రమోషన్స్కి రాలా. ఆ వెళ్ళేసరికి అయిపోయింది మొత్తం, స్టామినా అంతా పోయి మంచాన పడింది. ఇది బేసిక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. ఒక డే అంతా కూడా ఎక్కువ స్ట్రెస్ అయినా ఓవర్ స్ట్రెస్ అయినా నీలో ఉన్న ఇమ్యూనిటీ మొత్తం పోయి అలా పడిపోతావు అడ్డంగా. మళ్ళీ దాన్ని బూస్టప్ చేసుకోవడానికి ఈ కంప్రెషన్ థెరపీస్ లాంటివి ఇచ్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు తను బెడ్ మీద ఉండడానికి రీజన్ అది. అయితే చాలామంది ఏమంటున్నారంటే నాగ చైతన్య సమంత పేరుగా టాటూ వేయించుకున్నారు. అయితే టాటూ రిమూవ్ చేయించుకుంది సమంత. సో ఆ టైంలో డిప్రెషన్ ఎక్కువ లోన్ అయింది, లేకపోతే ఏవో కొంచెం ఆవిడ డిప్రెషన్కి వెళ్ళి ఆలోచనల వల్ల ఇలా హాస్పిటల్లో ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి అసలు సంబంధమే లేదు. విడిపోయిన తర్వాత టాటూ ఉంటే ఎంత లేకుంటే ఎంత, తనకు వచ్చిన వ్యక్తిగత ప్రాబ్లం అది. ఇవి ఎలా వస్తాయంటే మోస్ట్లీ సున్నితమైన బాడీస్ హెవీ వర్క్ చేస్తే వస్తాయి. ఒక్కొక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అనుష్క ఉంది, సున్నితమైన బాడీ, తనతో ఫస్ట్ నుంచి హెవీ వర్క్సే చేయించారు. ఎగిరెగిరి తన్నడాలు, అటు దూకడాలు ఇటు దూకడాలు చేయించారు. తన వల్ల అవ్వదు. ఒక టైంలో బాడీని వెయిట్ పెంచిన తర్వాత అది తగ్గడానికి చాలా కష్టపడింది, అవ్వదు ఇంకా. అంటే అట్లా ఫిక్స్ అయిపోయింది. అంటే బాడీ మన కంట్రోల్ దాటిపోయింది. ప్రభాస్ ఉన్నాడు, ఇక ఆయన జీవితం మొత్తం ఎగిరెగిరి దూకడాలే. ఈ మోకాలు చిప్పలు ఇవన్నీ పోయాయి, చాలా ప్రాబ్లం పడుతున్నాడు. తను సరిగ్గా నడవలేక ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ షూటింగులు చేస్తా, రెస్ట్ తీసుకుంటూ షూటింగులు చేస్తే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు సమంత ఉంది, ఇదొక ఇష్యూ. తనది ఏంటంటే యశోద ముందు నుంచి కూడా ఈమె ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ చేసిందో రోప్స్కి అలవాటు పడి, ఒక్కసారి రోప్కి ఎక్కాడు మనిషి అంటే ఇంకంతే సంగతి. ఏదో ఒక టైంకి మంచం ఎక్కాల్సిందే, డౌట్ లేదు. బికాజ్ అంటే సున్నితమైన బాడీస్ ఇవి, నువ్వు ఏవేవో చేయిస్తున్నావు. ఇప్పుడు విజయశాంతి గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆవిడకి బాగా అలవాటు ఆ రోజుల నుంచే. మరి కష్టపడాలి, టాలీవుడ్లో అందరు కష్టపడితేనే కదా మరి వస్తుంది అంటే వస్తుంది. ఇప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఆ టైంలో ఆవిడకి చాలా అలవాటు అవన్నీ కూడా. ఇప్పుడు నిన్న మీరు పొద్దున ఒక టీజర్ రిలీజ్ అయింది, అవును, అది చూస్తుంటే మళ్ళీ తను అదే ఫైట్స్ చేసి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అలవాటు చాలా రోజుల నుంచి. సో అనర్గళంగా హ్యాపీగా చేసేయగలిగింది. ఇకపోతే కష్టపడితేనే ఫలితం ఉంటుంది కదా అంటే, కష్టపడితే ఫలితం ఉంటుందని తెలుసు కానీ అంత మన బాడీ ఎంతవరకు కష్టపడగలదో అంతే కష్టపెట్టాలి. మితిమీరి కష్టపెడితే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అవసరం లేదా చప్పట్లు, మితిమీరి కష్టపడి తెచ్చుకునే అంత. ఉండలో ఉన్నంత చేసి కూడా జనాల్ని మెప్పించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి మెప్పించట్లా, మహా అయితే డ్యాన్సుల్లో ఎగిరెగిరి దూకుద్దే తప్ప మిమ్మల్ని ఇంకేదో చేయాలని చెప్పేసి మెస్మరైజ్ చేయాలని ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదా ఆమెకి. ఎంతవరకు అంతవరకే. సో ఇలా రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.